శ్రీనితో ముందర మేము చాలా మాట్లాడుకునే స్క్రిప్ట్ గురించి. శ్రీని యాక్చువల్లీ చాలా చేంజెస్ చేశాడు, చాలా మీకు తెలియదు అది. తన డైలాగ్ చెప్పే ఆర్డర్లో సార్ ఈ పార్ట్ నేను ముందర చెప్పి ఈ పార్ట్ వెనకాల చెప్తే బాగుంటుందేమో అని వీ డిస్కస్డ్ అలాట్, వీ చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ దట్ సీన్. అదేంటి ఆ తర్వాత శ్రీని సెట్కి వచ్చిన తర్వాత శ్రీని ఈజ్ వెరీ ప్రైవేట్ గై, హీఈస్ లైక్ ఇంట్రోవర్ట్ గా ఉంటాడు అండ్ కొంచెం ఎక్కువ ఓపెన్ అప్ అయ్యి డిస్కషన్ ఉండదు. బట్ యు ఆర్ డిఫరెంట్, యు ఆర్ లైక్ యు ఆర్ ఆన్ ద జాబ్ అండ్ యూ లైక్ టు షేర్ అండ్ ద టూ డిఫరెంట్ అప్రోచెస్ టు యాక్టింగ్. సో నాకు ఇద్దరితోనూ ఐ యూస్ టు బి టోటలీ కంఫర్టబుల్ బికాస్ ఐ నో యూ అండ్ ఐ నో దట్ యూ వోంట్ కమ్. నువ్వు ఒక అర్థం బర్థం లేని ఒక అహంకారపూరితమైన సజెషన్స్ తో రావని నాకు నమ్మకం ఉండడం వల్ల ఐ యూస్ టు లైక్ ఇట్. కానీ నాకు తెలిసి అంటే యాక్టర్ సజెషన్స్ చాలా వరకు సెల్ఫిష్ ఉంటాయి. అది లేదు, అది నువ్వు చేయమనే నమ్మకం నాకు ఉండబట్టే అది అష్టాచమ్మ టైంలో నేను ఎంతో కొంత గమనించడం వల్ల నాకు ఆ ప్రాబ్లం ఉండదు. మిగతా యాక్టర్స్ సమ్ టైమ్స్ ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ నేను కొత్త యాక్టర్స్ తో పనిచేసినప్పుడు బికాస్ దే డోంట్ నో వాట్ ఐఎమ్ లుకింగ్ ఎట్ అండ్ నా సెన్సిబిలిటీని అర్థం కూడా వాళ్ళు కొత్తగా వస్తారు కాబట్టి ఇంతే ఇంక మీరు కదా అది కూడా నేను సెట్ లో చేయను, ముందర సెట్ చేసేసి సెట్ లో దే హ్యావ్ దేర్ టైం స్పేస్. మీరు కథ రెడీ చేసుకొని మీరు ఫైనల్ గా మీరు డ్రాఫ్ట్ చూసుకున్నప్పుడు ఎందుకు ఈ సినిమాని ఇలా తీయాలని మీ మైండ్ ఫిక్స్ అయ్యారు కదా, హౌ సాటిస్ఫైడ్ అయ్యి టుడే? అంటే 100% సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఉండదు, కానీ యాజ్ అ డైరెక్టర్ ఒక 10-15% 100% సాటిస్ఫాక్షన్ ఫిల్మ్ ర్యాప్ అయిపోయింది. ఇట్స్ రిలీఫ్. బట్ ఇప్పుడు నేను చూస్తున్నాను, ఐఎమ్ వాచింగ్ ఇప్పుడు 30 సార్లు చూసేస్తుంటా సినిమా రకరకాల స్టేజెస్ లో. ఇప్పుడు that I could have done better, that you could have done better, and you not you, but I talk to myself, అరే అక్కడ నువ్వు ఇంకొంచెం ఇలా చేసిన బాగుండేది, యాక్టర్కి ఇలా ఇన్స్ట్రక్షన్ ఇచ్చుంటే బాగుండేది అని అనిపించింది. బట్ అతి తక్కువ శాతం అనిపించిన సినిమా ఇది నాకు జెంటిల్మన్ చూసిన తర్వాత. బహుశా నాకు అనుకున్న గ్రహణంలో అలా అనిపించింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్ ఉన్న మీన్స్ లో తీసిన సినిమాల్లో. తర్వాత నెక్స్ట్ నాకు అనిపించింది అష్టాచమ్మ, బికాజ్ అష్టాచమ్మ కూడా చాలా లో బడ్జెట్ లో తీసినా కూడా ద ప్రాసెస్ వాజ్ వెరీ జాయ్ఫుల్. అండ్ దెన్ దాని తర్వాత ఆ ఆనందం 100% వచ్చింది జెంటిల్మన్. అతి తక్కువ డిసాటిస్ఫాక్షన్స్, ఆ డిసాటిస్ఫాక్షన్స్ కూడా నాకు నేను ఆన్సర్ చెప్పుకోగలిగే డిసాటిస్ఫాక్షన్ కూడా దే నాట్ సాడ్. ఓకే ఆ రోజు నేనే కావాలి నిర్ణయం తీసుకున్నాను, ఎందుకంటే ఈ పరిస్థితులు తీసుకున్నాను కూడా ఓకే ఫైన్, ఐఎమ్ ఓకే విత్ ఇట్. బట్ విజువల్ గా మాత్రం నేను అనుకున్నది దాదాపుగా అచీవ్ చేసిన సినిమా ఇది. అంటే నాకు అష్టాచమ్మ టైంలో అప్పుడు కూడా ఉండేవి ఐడియాలు, కానీ రకరకాల ఫ్యాక్టర్స్. ఒక రోజు ఐ రిమెంబర్ అష్టాచమ్మలో 5-6 సీన్ చేసాం ఒక రోజు. జస్ట్ డిడ్ంట్ హ్యావ్ ద టైమ్ అండ్ మనీ ఫ్యాక్టర్ వాజ్ డిఫరెంట్ అండ్ ఇట్ వాస్ హ్యూజ్ రిస్క్ ఫర్ ద ప్రొడ్యూసర్. అండ్ దెన్ ఆ తర్వాత నుంచి ఏంటంటే ఒక లో బడ్జెట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే తెలియకుండా నువ్వు సమస్య రాగానే దాన్ని ఎంత తొందరగా సాల్వ్ చేయాలని ఆలోచించడం మొదలెట్టేస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ స్టికింగ్ టు యువర్ గన్స్ అండ్ సేయింగ్ నాకు అనవసరం ఇది ప్రాబ్లం అయినా సరే ఎట్లాగా నేను ఇది సాధించాల్సిందే అనేది కొంచెం 4 సినిమాల తర్వాత వస్తుంది ధైర్యం, మండుతనం. ఎదురు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ముందర ఏమవుతుందంటే సార్ పలానాది లేదు, 6 o'clock లైట్ డౌన్ అయిపోతుంది సార్, ఈ షార్ట్ ఒకటి తీయాలి అంటే ఐ రిమెంబర్ అష్టాచమ్మాలో మీ ఇద్దరు చొక్కాలు పట్టుకుని ఇట్లా తిరుగుతారు, అది ధైర్యం అయిపోయి తీసింది. అది ఒకే అటువైపు కెమెరా పెట్టడానికి లైట్ చేయడానికి టైం లేదు. సో ఏం చేయాలి దానికి అంటే ఇలా డివైస్ చేస్తే ప్లాన్ బాగుంటుంది కదా, బికాస్ యూ బోత్ వర్ గుడ్ యాక్టర్స్, యూ మేనేజ్ ఇట్ ఇన్ సచ్ ఎ వే పీపుల్ థాట్ ఇట్స్ యాక్చువల్లీ వండర్ఫుల్. బట్ యాక్చువల్లీ ఇలా నువ్వు పట్టుకుంటావు మళ్ళీ ఇటు తిరుగుతావు, సో ఒకే యాంగిల్ లో నీ క్లోజప్ వస్తుంటుంది, ఇటు తిరిగితే శ్రీనిధి వస్తుంది, సో ఒక షాట్ లో అయిపోతుంది. బట్ దట్ వాస్ బికాస్ వీ డిడ్ంట్ హ్యావ్ టైం. అలాంటి సొల్యూషన్స్ తో డేంజర్ ఏంటంటే ఈవెన్చువల్ గా వాటిలో మనం స్టిక్ అయిపోయి వీఆర్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ స్టైల్ పక్కకి వెళ్ళిపోతుంది, విజువల్ స్టైల్ యూఆర్ ట్రైంగ్ టు సాల్వ్. అది పక్కన పెట్టి నేను ఈసారి ఎలాగ నేను అనుకున్నాను అలా తీయాలి. నువ్వు స్వాతి బైక్ మీద వెళ్ళగానే ఎలాగో తెలియదు కానీ ఏదో ఒక షాట్ లో మిమ్మల్ని కూడా టీమ్ లో ఇన్వాల్వ్ అయితే చేస్తాం. నేను వచ్చి ఊరికి అలా కూర్చొని టీ దాకా వెళ్ళిపోతాను. అండ్ యా హౌ డు వి డైరెక్ట్ గా ర్యాప్ దిస్ అప్? థ్యాంక్ యూ నోట్. నన్ను నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఈ రోజు దాకా నా కెరీర్ లో? ఇకపై కూడా రాబోయే వాటిలో కూడా నాకు తెలుసు. అదే నా బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే ఆ సేమ్ అష్టాచమ్మ చూసిన రాత్రి ఇందాకే మాట్లాడాం కాబట్టి కరెక్ట్ టైం ఇప్పుడు చెప్పడం కూడా. మా యాక్టింగ్ అంటే సినిమా మాకు ఎంత నాస్టాలజిక్ గా ఎంత స్పెషల్ సినిమా అయినా సరే మా యాక్టింగ్ మాకు కొంచెం ఫన్నీగా అసలు ఏంటి ఎంత దారుణంగా యాక్ట్ చేసాము అన్న ఫీలింగ్ వస్తూ ఉండేది అన్నమాట ఆ రోజు రాత్రి మేము ఇద్దరే కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు. అండ్ నేను అలా కాసేపు ట్రాన్స్లోకి వెళ్ళి నా యాక్టింగ్ నేను చూస్తూ
అసలు ఎలా యాక్సెప్ట్ చేశారు నన్ను అని అడిగా. అయితే ఇలా యాక్ట్ చేస్తున్నానే అసలు నన్ను ఎలా యాక్సెప్ట్ చేశారంటే ఇమీడియట్ గా పక్క నుంచి అప్పట్లో కంపేర్ చేయడానికి నాని లేడు కదా అన్నాడు. ఐ థింక్ దట్స్ మై బెస్ట్ కాంప్లిమెంట్ అండ్ ఇట్ విల్ ఆల్వేస్ బి మై బెస్ట్ కాంప్లిమెంట్. ఐ థింక్ సో. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ మా నాన్న ఇచ్చారు సార్. అదే థ్యాంక్స్. ఉద్యోగం మానేసి వచ్చాను కదా, ఓవర్ స్టడీ చూసిన తర్వాత, అంటే అప్పటికి ఉద్యోగం మానేసి 4 ఏళ్ళు దాటింది. బేసిక్లీ లుక్స్ లైక్ యూ మేడ్ ఎ గుడ్ డెసిషన్. ఇట్స్ వన్ ఆఫ్ ఫేవరెట్ తెలుగు ఫిల్మ్స్. అంటే నేను డైరెక్ట్ చేసాను కాదు, బట్ దట్స్ సో కూల్ కదా. ఇట్స్ రియలీ అంటే బికాజ్ ఆయనకి నచ్చి ఆయన కల్చర్, ఆయన పెరిగిన పద్ధతులు, ఇంకోటి మాటలు అన్ని రొమాన్స్ ఉందని నేను అనుకోవట్లేదు. రొమాన్స్ గురించి కాదు, మాట తీరు, మాటలు, వాట్ ఎవర్ ఎక్కడో వస్తుందిగా. And the best compliment I got for you both was సత్యం థియేటర్లో నాకు ఎవరో చెప్పారు అది. బయటకు వచ్చిన తర్వాత సినిమా ఎలా ఉంది బాబు అంటే, ఆ హీరో లంబుగాడు సూపర్ స్టార్ అని. సో అప్పటి నుంచి సో అందుకని ఐ థింక్ దట్స్ సార్ మిమ్మల్ని కూడా అడుగుతాను, బెస్ట్ కాంప్లిమెంట్ అని అడగడం మీరు చెప్పరు, ఎందుకంటే యూ డోంట్ వాల్యూ ఇన్ దట్ సెల్ఫ్ కంగ్రాచులేటరీ మోడ్ ఎనీమోర్. కానీ మీకు వాట్ గివ్స్ యూ ద గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్? అంటే మీ దగ్గరికి వచ్చి ఎవరన్నా కొంతమంది మీరా డైరెక్టర్లో నో యాక్చువల్లీ మై గ్రేటెస్ట్ హై కమ్స్ వెన్ నాకేం తెలియని కొంతమంది, అంటే ఒకప్పుడు నేను తీసిన సినిమా సరిగ్గా నడవలేదు అనుకో, యూ ఫీల్ డిస్కనెక్ట్ వస్తుందా, ఐ మీన్ వీ ఆల్ గో త్రూ దట్ ప్రాసెస్ యూనో. అండ్ మై బిలీఫ్ ఈజ్ ఆల్వేస్ టు గో బ్యాక్ అండ్ కరెక్ట్ మై సెల్ఫ్ వెరీ డే గో రాంగ్. బట్ ర్యాండమ్గా కొంతమంది వ్యక్తులు మనల్ని కలిసి వాళ్ళకి నీ వర్క్ వాళ్ళకి ఎంత వాల్యుబుల్ చెప్తూ ఉంటారు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్. నేను ఒకరోజు షాపర్ స్టాప్ దగ్గర బేగంపేటలో కూర్చుని బస్ ఊరికి నుంచున్నాను, షాపింగ్ చేసి బయటకు వచ్చి ఒక ఆయన అలా బైక్ మీద వెళ్తూ ఆయన బైక్ ఆపి ఆ బైక్ ఇలా దాటేసి ఇక్కడికి వచ్చి పార్క్ చేసుకుని ఆయన హెల్మెట్ తీస్తున్నాడు. సో మామూలుగా ఎవరో అనుకున్నాను. ఆయన నా దగ్గరికి వచ్చి, మీరు అప్పటికి గ్రహణమే తీశాను నేను, మీరు భవన్ కృష్ణ గారు అండి అని. అవునండి అంటే గ్రహణం తీసింది మీరు? అవునండి. మీరు దయచేసి అలాగే తీస్తూ ఉండండి, ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఉన్నారని మీకు తెలియదు, ఎందుకంటే మేము చూస్తూ ఉంటామని. కానీ మేము ఉన్నాము, మేము చూస్తూ ఉంటాం అని చెప్పడానికే నేను బైక్ ఆపి వచ్చాను మీ దగ్గరికి. ఐఎమ్ ఎస్బీఐ ఎంప్లాయీ ఇన్ సమ్ బేగంపేట బ్రాంచ్లో స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీ అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఐ వాజ్ లైక్ అబ్సల్యూట్లీ స్టన్డ్. సెకండ్ టైం ప్రసాద్ మల్టీప్లెక్స్లో ఒక చార్టెడ్ అకౌంటెంట్, he just came to me and exactly he said the same. I don't know if they're related, but they're not. He came to me and said, sir, మీరు తీసే పద్ధతిలోని సినిమాలు తీస్తే మాలాంటి వాళ్ళు ఉంటారని, మీకు అప్పుడప్పుడు వైఫల్యాలు రావచ్చు, బట్ ప్లీజ్ డోంట్ చేంజ్ యువర్ స్టైల్. అంటే మీరు ఏ టైప్ ఆఫ్ సినిమా తీసినా మీరు అనుకున్నదే తీయండి దయచేసి, మాలాంటి వాళ్ళు మీకు కనిపించి చెప్పలేం కానీ వీఆర్ దేర్. దట్ ఐ థింక్ ఈజ్ గ్రేటెస్ట్ బూస్ట్. ఇల్యూమినాటి. ఫర్ డైరెక్టర్. సో ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్ తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అది రిలీజ్ తర్వాత ప్రస్తుతానికి అయితే బాయ్ చెప్పేద్దాం. ఏమైనా చెప్పాలా శ్రీని? బాయ్ చెప్తాం, ఇంకేం చెప్తాను. దాంతో పాటు అది ఏమైనా చెప్పాలి, నేను చెప్దాం అనుకున్నాను, చెప్పగలుగుతామని. జెంటిల్మెన్ గురించి ఏం చెప్పాను నేను, ఇది జెంటిల్మెన్ గురించి మనం ఇదంతా June 17th. సో వీఆర్ ఆల్ చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం రెస్పాన్స్ ఎలా ఉండబోతుందని. అండ్ ఇప్పుడు చెప్పాలనుకున్నా కూడా 13 కాబట్టి చెప్తాను. ఏం లేదు, అంటే ఇప్పుడు జెంటిల్మెన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి నేను మాట్లాడలేదు, కానీ జెంటిల్మెన్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు అష్టచమ్మ గురించి ఎలా మాట్లాడుకుంటున్నాం, జెంటిల్మెన్ గురించి కూడా అలాగే మాట్లాడుకుంటాం. మేము ఎలా ఇప్పుడు ఈ పక్కకి వెళ్ళిన వెంటనే మాట్లాడుకుంటాం. మళ్ళీ మీకోసం కూడా ఒకసారి మళ్ళీ మాట్లాడతాం. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. It was a pleasure. Thank you. Thank you.